డిసెంబర్ నెలలో నాకు పక్షవాతం వచ్చిందండి. మూతి, కన్ను, చెయ్య కూడా వంకర తిరిగిపోయిందండి. అయ్యగారి దగ్గరికి వచ్చాను ప్రార్థనకి. ప్రార్థన చేయించుకున్నప్పుడు ఎవరికైతే ఏ బాధ ఉందో దాని మీద చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా నేనని చెప్పారు అయ్యగారు. అలాగే నా ఈ చెయ్యి మీద పెట్టి ప్రార్థన చేసుకున్నాను. ఆ చెయ్య శుభ్రంగా నయమైపోయిందండి. దేని గురించి చింతిస్తున్నారో తెలియదు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయన ఆలస్యం చేయట్లేదు. ఆయన నీ కోసం, నీ హృదయాన్ని ఆ కార్యం జరిగించడం కోసం నీ మనస్సును సిద్ధపరుస్తున్నాడు, నీ జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు, నీ ఆలోచనలు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే సమయం దాటిపోతుంది అనుకుంటున్నారా? వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టెడ్ టైం. అంటే వేచి ఉన్న సమయం అనేది వృధా సమయము కాదు. ఒకసారి ప్రార్థన చేశారు, నెల ప్రార్థన చేశారు, 2 నెలలు ప్రార్థన చేశారు, 3 నెలలు ప్రార్థన చేశారు, 4 నెలలు ప్రార్థన చేసి ఈ కార్యము జరగటం లేదని ఎంతమంది కార్యాన్ని ఆపివేశారు. వారితో దేవుడు చెప్పే మాట అంటే నీ ప్రార్థన నాకు వినబడింది. చెప్పండి, యువర్ ప్రేయర్ హస్ బీన్ హర్డ్. నీ ప్రార్థన వినపడింది అంటున్నాడు దేవుడు. ప్రార్థనకు ప్రత్యుత్తరము పంపించాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా, 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 హల్లెలూయా.